పట్నం నరేందర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. నరేందర్ పై నమోదైన 3 ఎఫ్ఐఆర్లలో 2 ఎఫ్ఐఆర్లను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఒకే ఘటనలో 3 ఎఫ్ఐఆర్ల నమోదును నరేందర్ రెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని కోర్టుకు తెలిపారు. నరేందర్ తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన హైకోర్టు 2 ఎఫ్ఐఆర్లను కొట్టివేసింది. పట్నం నరేందర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. 3 ఎఫ్ఐఆర్లకు సంబంధించి నరేందర్ రెడ్డి తరపు న్యాయవాది మాటలతో ఏకీభవించి 2 ఎఫ్ఐఆర్లను కొట్టివేసినటువంటి సిచ్యువేషన్. పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సునీల్. ఏదైతే లగచర్ల ఘటనకు సంబంధించి పట్నం నరేందర్ రెడ్డిపై 3 ఎఫ్ఐఆర్లు నమోదైతే ఈ రోజు హైకోర్టు 2 ఎఫ్ఐఆర్లను కొట్టివేసినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? వికారాబాద్ జిల్లా లగ్జర్లలో కలెక్టర్ అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులపై దాడి కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ మేరకు పోలీసులు ఆయన అరెస్ట్ చేసి ఇటు చెర్లపల్లి జైలు కూడా తరలించారు. చెర్లపల్లిలో జైల్లో ఉన్న నరేందర్ రెడ్డి తనపై నమోదైన కేసులకు సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు 3 కేసులు నమోదు చేశారు, 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. తనని జైలు నుంచి బయటికి రాకుండా ఉండేందుకు ప్రభుత్వం కుట్ర చేసింది. అందులో భాగంగానే పోలీసులు 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు అని చెప్పేసి కూడా ఇటు నరేందర్ రెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ మేరకు నరేందర్ రెడ్డి తరపు న్యాయవాదులు కూడా ఎఫ్ఐఆర్లకు సంబంధించినటువంటి అన్ని అంశాలను హైకోర్టు ముందుంచారు. మరోవైపు ప్రభుత్వం నుంచి కూడా తరపు న్యాయవాది కూడా ఆయన వేరు కేసులకు సంబంధించి పోలీసులు నమోదు చేశారు. ఒకవైపు కలెక్టర్ పై దాడికి సంబంధించి ఆయన ఇటు ప్రధాన నిందితుడికి సహకరించారు, అందుకే ఆయన A1 గా చేర్చారు. మిగతా కేసులకు సంబంధించి కూడా కోర్టు ముందుంచారు. కానీ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు హైకోర్టు ఏకీభవించింది. ఆ మేరకు ఆయనకు సంబంధించి 3 ఎఫ్ఐఆర్లలో 2 కొట్టివేసిందని చెప్పేసి తెలుస్తుంది. అన్నిటిని ఒకే దాని కింద చేర్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఈ కేసులో కొంత నరేందర్ రెడ్డికి ఊరట లభించిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక బెయిల్ కి సంబంధించి కూడా నిన్న కొడంగల్ కోర్టు ఆయన బెయిల్ పిటిషన్ ని కూడా పొడిగించిన. ఆ మేరకు ఆయన ప్రస్తుతం ఇంకా చెర్లపల్లి జైల్లోనే ఉన్నారు. మరోవైపు హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా పెండింగ్ లో ఉంది. ఆ తర్వాత ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఆయనకు కొంత ఊరట లభించిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. 3 ఎఫ్ఐఆర్లు చేసినటువంటి అంశంలో వాటిని అన్నిటి కూడా ఒకే దాంట్లో చేర్చాలి అని చెప్పేసి హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం నరేందర్ రెడ్డిపై కొడంగల్ నియోజకవర్గంలో నమోదైనటువంటి కేసులకు సంబంధించి అన్ని ఒకే ఎఫ్ఐఆర్లు చేర్చే అవకాశం ఉంది. ఆశ. రైట్ సునీల్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.